హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? టైటిల్ చూడంగానే అర్థమైపోయింది కదా, మనకిష్టమైన ప్లేస్కి జర్నీ మొదలైందనమాట. మొత్తం ఫ్యామిలీ మొత్తం కట్టగట్టుకొని ఇండియా వచ్చేస్తున్నాం. ఫ్లైట్ కదులుతుంది జాను ఫైనల్గా. మన సౌత్ ఇండియాలో బెస్ట్ ఫుడ్ అంటూ ఉంటే ఇడ్లీ, బిర్యానీ, వీటితో బతికేయచ్చండి. ఈ బ్యాచ్ ఇక్కడ వేడి కాఫీ తాగడానికి వచ్చారు. ఇంకిప్పుడు భూమి మీద మొదలు పెట్టాను వ్లాగు, మళ్ళీ గాల్లో మొదలు పెడతాను. తర్వాత మళ్ళీ మన ఎర్త్ మీద ల్యాండ్ అయిపోయినాక, అంటే మన దేశం కదా, ఆ అభిమానం ఎన్నన్నా వెకేషన్లకి అన్నీ అండి. ఇండియా ట్రిప్ అంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ అనమాట, ఒళ్ళు పులిసిపోతుంది అంతే బేసిక్గా. సరే అయితే పదండి, మళ్ళీ గాల్లో ఫ్లైట్లో మాట్లాడుకుందాం, ఓకేనా? వెల్కమ్ బ్యాక్ అండి. సో 4 గంటల జర్నీ పట్టింది ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి. తీరా ఇక్కడికి వచ్చినాక మైక్రోసాఫ్ట్ గ్లిచ్ అంట, గ్లోబల్ ప్రాబ్లం అంట, అలా ఉంది. అసలు ఈసారి ఇండియా ట్రిప్ అనగానే 4 నెలల నుంచి మొదల టికెట్లు కొన్న కాడి నుంచి ఇప్పటిదాకా ఒక్కటి కూడా పాజిటివ్ కేసు జరగల. ఎన్నో దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది ఈసారి. చివరికి ఇక్కడ కూడా 80% 90% ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. లక్కీగా మాది ఇప్పుడు దాకా అవ్వాల. ఇదనమాట. సో అంటే మేము అక్కడికి అడుగు పెట్టడం ఇంత ప్రకృతి కోఆపరేట్ చేయట్లా బేసిక్గా. అక్కడ చూస్తే హైదరాబాద్లో భారీ వర్షాలు, భయం వేస్తుంది చూడాలి. నేను తెలుసా పొద్దున్న లేకంగా డైరెక్ట్ వచ్చాం, ఇప్పుడు 2:30 అయింది. హాఫ్ గ్లాస్ వాటర్తో వచ్చాను తెలుసా. ఇక్కడికి వచ్చి గడ్డి కాదని తినాల్సి వచ్చే గతి పట్టింది. టిఫిన్ చేయడానికి వచ్చారా? మామూలుగా అయితే నేను ఎందుకు వస్తానంటే లాంచ్కి వచ్చినప్పుడు ఎంత ఫుడ్ తినొచ్చు అని చెప్పి ఇంట్లో ఏం తినరాను, మళ్ళీ నా చేతి వంట నేనే తినాలి కదా. బట్ ఏం లాభం, ఈడకి వచ్చినాక అసలు ఉప్పు కారం లేని సప్పిడి గడ్డి కాదాం. ఈడికి నచ్చుద్ది, ఈడికి ఎట్టాగు నచ్చుద్ది. వాడు తినే ఫుడ్ చూడండి, మొత్తం కాంటినెంటల్ మొత్తం కలిపేసి మిక్స్ చేసుకొచ్చాడు. ఇది చికెన్ పై అంట, ఉప్పు కారం లేదు, మధ్యలో కూర తగలెట్టాడు. ఇంత టేస్ట్లెస్ ఫుడ్ నిజంగా. నువ్వు వెళ్ళుండంట, ఇంట్లో అట్ట ఉండే టేస్ట్కి బాగా రుచి మరిగా. సరే, ఫుడ్ అంటే మన దేశం వచ్చినాక తినేదే రియల్ది. సో అందుకని మన దేశం రాగానే ఫస్ట్ బయట తింటానే, అక్కడ దాకా కంటిన్యూ చేస్తా వ్లాగ్, ఓకేనా? చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఇప్పుడైతే టైం లేదు, ½ అన్ అవర్లో ఫ్లైట్ ఎక్కేయాలి. మిగిలినవి అన్ని ఫ్లైట్ ఎక్కినాక మాట్లాడుకుందాం. ఇక్కడ అసలు కూర్చోడానికి కూడా స్పేస్ లేక ఈ మూలకు వచ్చి కూర్చున్నామండి. మేము లేట్ కదా, మొత్తం ఫిల్ అయిపోయినాయి, ఖాళీలే లేవు. చాలా మంది క్యాన్సిల్ అయినాయి, అందరూ లాంచ్కి వచ్చి కూర్చున్నారు. సో అదనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా చూడండి, వీడికి ఐస్ క్రీమ్ దొరికింది. నా కంటికి ఎప్పుడు కనిపించవేంటారు, అన్నీ నీకే కనిపిస్తాయి. బట్టల మీద ఒక్క చుక్క పడ్డా సరే నువ్వు ఫ్లైట్ ఎక్కవు. ఏది తిన్నా డ్రెస్ మీద మార్క్ ఉంటుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఏం తిన్నామనేది డ్రెస్ చూపిస్తుంది, అట్ట తింటారు వీళ్ళిద్దరు. అబ్బా పొట్ట శాంతి ఇచ్చింది. ఇది ఇక్కడ చూస్తే తెలిసిపోద్ది మీరు తేడా. నిజంగా ఫుడ్ ఉన్నప్పుడు కూడా ఇంత అందంగా ఉండదు ఈ టేబుల్. ఫుడ్ అయిపోయినా బాగుంది. ఖాళీ చేసిన ప్లేట్లు చూస్తే మీకు అర్థమైపోయిందిగా ఎంత తిన్నామనేది. 4గురం కలిసి గుంపు కూడా తిన్నాం. పిచ్చ ఆకలేసిందండి. నిన్న నైట్ కూడా డిన్నర్ తినలే. 4 రోజుల నుంచి రోజుకు 5 గంటల స్లీప్, కంటిన్యూస్ సర్దటము, లాస్ట్ మినిట్ తీసుకురావటము, చేతి నిండా పనులు. ప్రాబ్లమ్స్ గురించి చెప్పాలంటే ఇంత బాగా చెట్టా ఉంటుంది. మిగతాయి తర్వాత మాట్లాడుకుందాం ఫ్లైట్ ఎక్కినాక. ఇప్పుడు టైం అయింది, ఇప్పుడు అది కూడా మూసేస్తారు డోర్లు. ఓకే బాయ్. హాయ్ అండి, మళ్ళీ వచ్చేసాం అనమాట. ఫైనల్గా ఫ్లైట్లో ఇప్పటికి కూర్చున్నాము. అప్పుడిప్పుడు నేను తినేసి హడావుడిగా ఫ్లైట్ ఎక్కేస్తామని కోతలు కూర్చాను కదా, ఎక్కలా. ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అన్ని ఫ్లైట్స్ డిలేస్, ఎంతోమంది బాధితులు, మేము కూడా ఒక బాధితులం. ఇప్పుడు ఫైనల్గా ఎక్కి కూర్చున్నాం అనమాట. ఇంకా బయలుదేరక ముందే దుకాణం పెట్టా. మన గ్యాంగ్ ఏం చేస్తున్నారో చూపిస్తానండి. ఇదిగోండి గ్యాంగ్ లీడరు, వీడు ఇంకో గ్యాంగ్ లీడరు. అక్కడ మధు అయితే అమ్మయ్య ఫ్యామిలీ నన్ను ఇసుకెచ్చదు, నేను ప్రశాంతంగా బతకొచ్చాను, రిలాక్స్ అయిపోయి కూర్చున్నాను. ఎప్పుడో ఒకసారి వినపడుతుంది, లక్కీ ఫెలో నువ్వు, ఎంత లాంగ్ డిస్టెన్స్లో కూర్చోబెట్టారు. ఎంజాయ్. చూసారుగా వాళ్ళందరూ ఎంత బిజీగా ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఇప్పుడు మీతో మాట్లాడగలిగేది, ఇంకో ఆప్షన్ కూడా లేదు. తగిన మీరు నా మాటలు వినాల్సిందే. ఇవాళ ఈ ఇండియా ట్రిప్ చాలా స్పెషల్ ట్రిప్ అండి. మాకు ఇన్నేళ్లలో ఇది చాలా స్పెషల్ ట్రిప్. కొన్ని పెద్ద డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేవి, కొన్ని స్పెషల్ థింగ్స్కి అనమాట. అన్నీ ఇప్పుడే చెప్పలేను, బట్ ఒక్కటైతే చెప్పగలను. మా బంధుగాడి పంచల ఫంక్షన్ కోసం వస్తున్నామండి. సో వాడికి 15th ఇయర్ కదా, వాడి ఫంక్షన్ సక్సెస్ఫుల్గా అయినాక ఇంకా కొన్ని స్పెషల్ విషయాలు కూడా మీకు చెప్పాలి. బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. ముందు వీడియోస్లో మీరే చూడబోతారు. ఇక్కడ నుంచి ఇంకో కొత్త బిగినింగ్ అనమాట. లెట్స్ సీ, గుడ్డో బ్యాడో తెలీదు. లైఫ్లో మనం తీసుకునే డెసిషన్స్ మన లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ అండి. సో అలా తీసుకున్న ఒక డెసిషనే ఈ ట్రిప్లో జరగబోయే స్పెషల్ అనమాట. ఇంకా మరీ పజిల్లో ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను,
డీటెయిల్గా రాబోయే వీడియోలో మీరే చూద్దరు. ఇంకెప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అవ్వకముందే నేను దుకాణం ఎందుకు పెట్టానంటే, ఫ్లైట్ స్టార్ట్ అయినాక కన్వీనియంట్గా మాట్లాడటం కుదరదు, బజ్జన సౌండ్ వస్తుంటుంది. మరి నా గొంతు వేసుకొని మీతో ఎంటర్టైన్ చేయాలంటే కుదరదు కదా, అందుకని ఇప్పుడే వాగేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ఎందుకు తిట్టుకుంటారో తెలియదు. యాక్చువల్గా ఈ ఫ్లైట్లో 300 మంది దాకా ఉన్నట్టున్నారు. అందరూ మన హైదరాబాద్ వాళ్ళే తెలుసా, తెలుగు వాళ్ళే కాబట్టి ఒక మంచి ఫీల్ వచ్చింది తెలుసా, అదో ఆనందం ఇంకంతే. బాగుంది, కలర్ఫుల్గా ఉన్నట్టుంది అనమాట. ఎప్పుడు ఇక్కడ నీరసం కొట్టు మొహాలు చూసి చూసి బోర్ కొట్టేస్తుంది. మీకు కూడా తెలుసా, ఇక్కడ వెళ్ళిపోయే వాళ్ళు ఎయిర్ హోస్టెస్ నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఇలా ఫోన్ పెట్టుకొని పిచ్చిదానిలో మాట్లాడుకుంటుంటే వాళ్ళు అంతే అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా నన్ను అభిమానించే వాళ్ళతో మాట్లాడుతున్నానని. పర్లేదు, వాళ్ళ దృష్టిలో పిచ్చిదాన్నైనా నా దృష్టిలో నేను సాటిస్ఫైడ్. ఇంకా మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఏదైనా క్యాప్చర్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తున్నారే ఆయన తెలుగు ఆయన, మీ గురించి పర్లేదు జాయిన్ అవ్వచ్చు. ఎదిగోండి, గుర్తుపెట్టుకోండి, నాకు ఇప్పుడే పరిచయం అండి. బ్లాగుకి సరిగ్గా కోఆపరేట్ చేయలేదనుకోండి, కంప్లైంట్ రాసేద్దాం. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు ఖాళీ అయితే మీతో వీడియో తీసేస్తానండి. ఇలా కూడా మనం ఫ్లైట్లో మనుషుల్ని వాడేయగలమని పాపం వీళ్ళకి తెలియదు. పాపం యాక్సిడెంటల్గా దొరికారండి. దొరికిన తెలుగు వాళ్ళని వదలకూడదు కదా. ఇక్కడ ఇది నన్ను పీక్కు తింటుంది చూడండి. ఇది నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని షూట్ చేసుకుంటున్నా కదా, అందుకని కొంచెం క్లారిటీ వైజ్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి. మధుని షూట్ చేయమంటానికి అక్కడెక్కడో కూర్చొని సుఖపడుతున్నాడు మనిషి, ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందో అని ప్రైవేట్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సర్లే, ఇక్కడ మనమే మాట్లాడుకుందాం అని చెప్పి నేను ఫ్రంట్ కెమెరాతో స్టార్ట్ చేశాను. సరే, ఉన్న క్లారిటీలో అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు వచ్చిన పర్సన్ కూడా గ్యారంటీగా నన్ను పిచ్చిదే అనుకుని ఉంటారు. ఆయన పర్వాలేదు, నేను అసలు ఫీల్ అవ్వను. మధ్య మధ్యలో మళ్ళీ షూట్ చేస్తాను, ఓకేనా? మళ్ళీ కలుద్దాం. వీడు చూడండి, వాడు కూతురు ఫోటోలు తీసుకుంటున్నాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మరి లేకపోతే ఏంటి, ఇందాక నాకు వీడియో తీయంటే నువ్వు తీయలేదు, నాకు నేనే తీసుకున్నా. ఎంత కష్టపడ్డానో తెలుసా? ఏం అవసరం లేదు, నేను తీసేసుకున్నాం. ఎటు తీసినా వాగుడు నాదే ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ నుంచి నిన్ను తీసినా నన్ను తీసినా వాగటం కామన్, అది నేనే. ఎట్టకేలకి వీడియో తీర్చుకుంటున్నాను చూసారా. ఎప్పుడో వచ్చాం, గంట అయింది, ఫ్లైట్ కదల్లా, ఏం చేస్తాం, చేసేది ఏం లేక మళ్ళీ వీడియో తీసుకుంటున్నాం. నిజమే, అందరినీ కూర్చోబెట్టి తలుపులు మూసారు, ఏదున్నా ఇక్కడే సావండి కావాల. దేవుడా, నిజంగా ఈ ఫ్లైట్ జర్నీ మాత్రం, ఫ్లైట్ జర్నీ ఏంటండి బాబు, అసలు ఇండియా ట్రిప్ మేము టికెట్లు కొన్నాము, కొన్న కాడ నుంచి ఒకదానికి మించి ఒకటి అడ్డము. అసలు లైఫ్ ఇన్ని కాంప్లికేషన్స్, చెప్పేగా కష్టాలు ప్రాబ్లమ్స్ ఒక చిట్టా ఇప్పడం అంటే పెద్ద లాంగ్ స్టోరీ చెప్పినంత పని. అందుకని వాటి గురించి పక్కన పెట్టి అవన్నీ దాటేసుకుని ట్రిప్ దాకా వచ్చాను చూసారా, అది బెస్ట్ థింగ్. జాను, నువ్వు నిజంగా నన్ను వీడియో తీస్తున్నావా? తీయట్లేదా? నా గొంతు బయటకు వచ్చేసరికి పోతుంది ఫ్లైట్ దిగేసరికి. ఏమి టెక్నికల్ గ్లిచ్లో ఏంటో తెలియదు, కానీ ఈ మధ్య బోయింగ్లన్నీ ఇలా తిరగబడతా డొల్లాడుతా ల్యాండ్ అవుతున్నాయి అంట. అది తెలిసినప్పటి నుంచి మనశ్శాంతి లేదు. ఇంక ఇప్పుడు ఈ టెక్నికల్ గ్లిచ్ల్లో మేము ఇలా తిరగబడి డొల్లాడినా రెస్క్యూ చేసేవాళ్ళు ఉంటారో లేదో తెలియదు. ఫ్లైట్ కదులుతుంది జాను, ఫైనల్గా ఫ్లైట్ కదిలింది చూసారా, ఈ ఆనందం చాలండి. ఓకే, మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? మళ్ళీ డోర్ వేసుకో, తెచ్చుకోవు, కిసి పెట్టు.
మెల్ల గొలుసు కూడా భలే ఉందిరా. మిర్రర్ పెంచవడా. అడుగు పెట్టేసామండి మన దేశంలో. సో మొత్తానికి ల్యాండ్ అయిపోయినాక కాస్త అలా ఫ్రెష్ అప్ అయి వచ్చి తినడానికి వచ్చేసాము. మామూలుగా అయితే మెల్లగా వద్దాం అనుకున్నాం, ఫ్లైట్ డిలే కదా, దానివల్ల ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇంకో గంటలో తినకపోతే మాకు అది కూడా ఉండదు. ఫ్లైట్లో అంత తిన్నా కూడా ఇంకా వీళ్ళకి ఆకలేస్తుంది అంటారా? పాడు పొట్టలు ఆకలిని ఎప్పుడు కోరుకుంటాయి. అది సరే, ఫుల్గా తింటా మాట్లాడుకుందాం. ప్రాపర్ మన ఫ్లేవర్స్, మన ఇండియా ఫ్లేవర్స్ నేలెక్కి పట్టాలన్నమాట. అక్కడ ఎప్పుడు నా చేతి వంట. అక్కడ ఇండియన్ రెస్టారెంట్లకు వెళ్ళినా డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి. ఇక్కడది ఉండదు. పునుగులు, ఇది పునుగుల కోసం ఆల్రెడీ కలవరిస్తాను. ఇక్కడ ఉంటాయి లేదు నాకు తెలియదు. ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తిన్నా మాట్లాడుకున్నాం, ఓకేనా? అడుగు పెట్టంగానే మన నోట్లో పడాల్సింది వేడి వేడి ఇడ్లీ అండి. వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యి, పచ్చడి, అమృతం కదా. అది ఇడ్లీ కాదే, జిలేబీ. ఇది బేబీ జిలేబీ, హ్యాష్ బ్రౌన్స్. వాడిదైతే ఇక అసలు కంప్లీట్. మళ్ళీ ఏంటది? జర్మన్ ఫిష్, లెమన్ ఫిష్. పొద్దున్నే వీళ్ళు సాసేజ్లో ఇది తింటున్నారు. నీ ప్లేట్ ఏంటి జాను? మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న ఫుడ్ అంతా పెట్టుకున్నారు కదా. ఈ గారు ఫార్మాలిటీగా, కానీ మన సౌత్ ఇండియాలో బెస్ట్ ఫుడ్ అంటూ ఉంటే ఇడ్లీ, బిర్యానీ. వీటితో బతికేయొచ్చండి. అసలు అన్నీ బ్యాన్ చేసి రెండు పెడితే బాగుంది కదా. వేడి వేడి దోశ అండి, ప్లెయిన్ దోశ. అక్కడేమో మసాలా దోశ, ఇదేమో మొత్తం మిక్స్డ్ తినేసింది. ఇడవరే నువ్వు మొత్తం డెజర్ట్ లాగిస్తున్నట్టున్నావు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి. సరే, మనం నేతి ఇడ్లీ తిని ఎంజాయ్ చేద్దాం. ఓ బిట్టు, బాగా నింపుకొస్తున్నావా? అక్కడ ఆమ్లెట్ వేసి పెడుతున్నారండి రకరకాలు, అదే ఇచ్చుకుంటున్నాడు. చపాతీలు కూడా వేస్తున్నారు ఫ్రెష్గా. దోశ బాగుందా? ఇక్కడ అది ఉంది మటన్ కీమా, అది చాలా బాగుందంట. టేస్ట్ చేయాలి నేను కూడా. మనం ఇంకా ఇక్కడే ఉన్నాం, ఎక్కడ వీడియో తీసుకునే పనిలో ఉన్నాం. సరే తింటాను, ఉండండి. ఈ బ్యాచ్ ఇక్కడ వేడి వేడి కాఫీ తాగడానికి వచ్చారు. మనకేమో కాఫీ టీ అలవాట్లు లేవు కదా. అబ్బబ్బా, చూడటానికి భలే ఉంది కదా. దేశంలోకి ఎంటర్ అవ్వగానే మన దేశం ఇప్పుడు తింటమే జీవితం. వాడికి ఫిల్టర్ కాఫీ కావాలంట. ఫుల్గా తిన్నామండి, సమ్మగా ఉంది. ఇప్పుడు పీకల దాకా తిన్నాం కదా, చేసే పని ఏముంది? ఫ్రెష్ అప్ అయ్యి పడి నిద్రపోవటమే. ఒక 2 hours అన్నా పడుకుంటే మేము మనుషుల్లాగా మారిపోతామని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఆకలి తప్పులు తీరిని, నిద్ర తప్పులు తీరాలంటే మంచి కదా. నువ్వు ఊరుకు, నాకు లేని డౌట్లు క్రియేట్ చేయ మాకు. మరే ఇంకో మాట, ఈ ట్రిప్ మొత్తంలో నేను కుదిరినంత కొంచెమే తీసానండి. దానికి కుదిరిన చోట వాయిస్ ఓవర్లు ఇస్తాను. సో అడ్జస్ట్ అయిపోయింది, ఎందుకంటే జర్నీలో కుదరలేదు. ఇంక ఇప్పుడు 2 hours అన్నా పడుకుంటే కాస్త బ్రైట్ అవుద్ది ఫేస్ అనమాట. మేము కాస్త నిద్రపోయి రిలాక్స్ అవుతాము. అక్కడ బన్నుగాడు వీడియో తీస్తున్నాడు, వాడు కళ్ళు మూతలేస్తా తీస్తున్నాడు, వాడు ఎప్పుడో ఫోన్ కూడా పడేస్తాడు. ఇదిగో మీ ఇద్దరిది అయిపోతే నేను బాగా చెప్తున్నా, వాళ్ళు అసలు వేరే లోకం. సరే అండి, ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్. నీకు నువ్వు అసలు ఏమీ చేయలేదే, తిన్నదే పడుకుంది, ఏంటి చెప్పేది? దీనికి తప్ప మా అందరికీ, నీకు కూడా, వాళ్ళిద్దరికి తప్ప నా ఒక్కదానికి మంచి కామెంట్స్ పెట్టండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.